వెల్కమ్ టు న్యూస్ అడ్డా. రక్తంలో చక్కెర స్థాయిలు అస్సలు నియంత్రణలో ఉండడం లేదా? రక్తంలో చక్కెర స్థాయిలు తరచూ మారుతూ ఉంటే నియంత్రించడం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి పరిష్కారం చాలా సులభమైన ఉదయం అలవాట్లలోనే ఉండొచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేవగానే మొదటి గంట శరీరంలోని మెటబాలిజం రిథంను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో ఉదయం అలవాట్లను మార్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండి అకస్మాత్తుగా పెరగడం లేదా పడిపోవడం నివారించవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించాలంటే మొదటగా శరీర గడియారాన్ని సరిచేయడం అవసరం. ప్రకృతి కాంతి చీకటి చక్రానికి అనుగుణంగా శరీర బయాలజికల్ క్లాక్ పనిచేస్తే హార్మోన్ సమతుల్యత మెరుగుపడుతుంది. ఇందుకోసం ప్రతిరోజు ఒకే సమయానికి లేవడం, ఉదయం సూర్యకాంతి తీసుకోవడం, రాత్రివేళ స్క్రీన్ టైం తగ్గించడం అవసరం. ఇలా చేయడం వల్ల కార్టిసాల్ సమతుల్యత మెరుగై ఇన్సులిన్ స్పందన బాగుపడి ఉపవాస సమయంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. రెండవది, బ్రేక్ఫాస్ట్కు ముందు కొన్ని ప్రత్యేకమైన పానీయాలు తీసుకోవాలి. రాత్రంతా నానబెట్టిన 1 టీ స్పూన్ మెంతులను నీటితో తీసుకోవడం వల్ల చక్కెర శోషణ నెమ్మదిస్తుంది, ఇన్సులిన్ స్పందన మెరుగుపడుతుంది. అలాగే 1 కప్పు నీటిలో 1.5 టీ స్పూన్ సిలోన్ దాల్చిన చెక్క కలిపి తాగడం వల్ల ఇన్సులిన్ ప్రభావం మెరుగై కణాలు గ్లూకోజ్ను సులభంగా గ్రహించగలవని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక మూడవది, అల్పాహారం ముందు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది. కండరాలు రక్తంలో ఉన్న గ్లూకోజ్ను ఉపయోగించుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అదనంగా ఇది ఇన్సులిన్ పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. చివరిగా, సమతుల్యమైన అల్పాహారం తీసుకోవడం అత్యంత కీలకమని నిపుణులు పేర్కొంటున్నారు. గుడ్లు, పన్నీర్, గ్రీక్ యోగర్ట్, టోఫు లేదా దాల్చీల ద్వారా 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ పొందాలి. కూరగాయలు, గింజలు ఫైబర్ను అందిస్తాయి. నట్స్, నెయ్యి వంటి వాటితో మంచి కొవ్వులు చేరుతాయి. ఈ విధంగా తీసుకునే అల్పాహారం జీర్ణక్రియను నెమ్మదిగా చేసి ఎక్కువసేపు తృప్తి కలిగిస్తుంది. మధ్యాహ్నానికి ముందు వచ్చే ఆకలిని తగ్గిస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నిరోధించి రోజంతా స్థిరమైన శక్తిని అందిస్తుంది.